బ్యూటిఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఒక వంట రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఆ రెసిపీ ఏంటంటే చికెన్ మెజెస్టిక్స్ అన్నమాట. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి? వాష్ చేసి పెట్టుకున్న ½ kg చికెన్, ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ½ చెక్క లెమన్ జ్యూస్, అలానే ½ కప్ పెరుగు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓవర్ నైట్ ఉంచినా కూడా చికెన్ బాగా టెండర్గా వస్తుంది. లేదు టైం లేదనుకుంటే 2 to 3 అవర్స్ అన్నా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 2 అవర్స్ బిఫోర్ కలిపి పెట్టుకున్న ఇది ఇప్పుడు కర్డ్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇందులోంచి కర్డ్ని తీసేద్దాము పక్కకి. ఇలా కర్డ్ మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. కర్డ్ తీసేసుకున్న ఈ చికెన్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/4 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 ఎగ్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక 1 అవర్ మ్యారినేట్ చేయాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక ½ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. చికెన్ డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఫుల్గా వేసేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచాలి. చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు తీసేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. గార్లిక్ వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లి వేయించుకోవాలి. 2 మిర్చి వేస్తున్నాను. ఇవి అసలు కారం లేవు. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ధనియా జీరా పౌడర్, కరివేపాకు, సాల్ట్ వేసుకొని వేయించుకుందాం కాసేపు. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ సోయా సాస్ అండ్ మన మెయిన్ చికెన్ వేసేస్తున్నాను ఇందులో. ఇవి ఇలానే తిన్నా కూడా బాగుంటాయి. బాగా కలిపేసుకుందాము. ఇన్ని వేసాం, మరి కొత్తిమీర వేయకపోతే ఎలాగా? కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర అలానే మింట్ 2 కలిపింది. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను బాగుంటుందని.
చికెన్ మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ చికెన్ మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసుకుని ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.